కుంటూ పట్టుబడ్డారు కమర్షియల్ ట్యాక్స్ అధికారి శ్రీధర్. ఈ రోజు అబిడ్స్ కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో 2 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఉప్పల్కు చెందిన శ్రీకాంత్ కు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆయన కంపెనీకి చెందిన ఆస్తుల అసెస్మెంట్ కానుగ్గా కాకినాడ జిల్లా పిఠాపురం మహారాజా మేనకోడల ఇంటి వివాదంపై ఆర్టీఓ పరిశీలన జరిపారు. కాకినాడ ఆర్డీఓ కిషోర్ కుమార్ ఇరు వర్గాల వారి డాక్యుమెంట్లను పరిశీలించారు. ఈ వివాదం ప్రస్తుతం కోర్టులో ఉన్నందున ఇంటి యజమానిని ఇబ్బంది పెట్టరాదన్నారు ఆర్టీఓ. ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కోర్టుకి డిగ్రీ ద్వారా దాఖలైన ఈ ఆస్తి కోసం కొంతమంది వ్యక్తులు వచ్చి తమపై దౌర్జన్యం చేశారన్నారు యజమానురాలు చంద్రలేఖ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు చంద్రలేఖ. పిఠాపురం మున్సిపాలిటీకి సంబంధించిన ఏదైతే ఇక్కడ ఎన్నపాల చంద్రలేఖ గారు వాళ్ళ హౌస్ని వేరే వాళ్ళు కబ్జా చేశారు, మా ఇంట్లో మమ్మల్ని ఉండనివ్వట్లేదని చెప్పేసి విన్నవించుకోవడం జరిగింది గౌరవ డిప్యూటీ సీఎం సార్కి. ఇమీడియట్గా డిప్యూటీ సీఎం సారు తర్వాత గౌరవ కలెక్టర్ సార్ ఇద్దరు కూడా నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అది ఎంక్వైరీ చేసి వాళ్ళ సమస్యను పరిష్కరించండి అని. ఈ గౌరవ ఎవరైతే ఈ చంద్రలేఖ గారు ఉన్నారో వాళ్ళ యొక్క మామగారు అంటే ఏమో మేనకోడలు అవుతుంది రంగారావు గారు, తర్వాత సత్యనారాయణమూర్తి గారు అని వాళ్ళిద్దరు కజిన్ బ్రదర్స్. వాళ్ళు 1940లో ఈ స్థలం 36 సెంట్స్ అప్పుడు కొనుగోలు చేయడం జరిగింది. అది కూడా ఒకరి పేరు మీద కొనుగోలు చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా 88లో కోర్టు కూడా ఇద్దరికీ ఈక్వల్ షేర్ ఉందని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కానీ సత్యనారాయణమూర్తి గారు 36 సెంట్స్ మొత్తం కూడా నాదే అని చెప్పేసి అతను వీల్ నెంబర్ రాయటం ద్వారా వాళ్ళ యొక్క పిల్లలు తర్వాత వాళ్ళ వైఫ్ వాళ్ళు కొంతమంది వ్యక్తులకి బయట వ్యక్తులకి అది పార్టీషన్స్ చేసి అమ్మేయటం జరిగింది. ఇది ఇప్పుడు సివిల్ కోర్టులో కూడా అంటే మన జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కూడా ఇష్యూ పెండింగ్ ఉంది. కోర్టు ఆర్డర్స్ ఏదైతే ఫైనల్ ఆర్డర్స్ వస్తాయో దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు ఇక్కడ ఎటువంటి యాక్టివిటీ చేయడానికి వీలు లేదు. ఎవరైతే చంద్రలేఖ గారు ఉన్నారో వాళ్ళ హౌస్ని అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పడం కూడా అది కరెక్ట్ కాదు. వాళ్ళకు కూడా ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. కోర్టు ఫైనల్ ఆర్డర్ ఇస్తుంది, అప్పుడు వరకు వాళ్ళు ఉండనివ్వండి, ఏమి ఇబ్బంది పెట్టద్దు వాళ్ళని చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు కూడా దానికి ఒప్పుకున్నారు. కాబట్టి ఇక్కడ ఎటువంటి గొడవలు లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. కోర్టు ఆర్డర్ని బట్టి ఫర్దర్గా స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు ప్రమీల గారు చంద్రలేఖ గారు ఇక్కడే ఉంటారండి, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం రాదు. పిఠాపురం